మొగుడా విషయము చెబుతాను, వినరా సౌరమ్మ కూతురు మొగుడా విషయము చెబుతాను, అసలు విషయము చెబుతాను. చెప్పుమని. కారు మబ్బులు కమ్మిన వేళ కాకులు గూటికి చేరే వేళ, చందమామ తొంగి చూసే వేళ సన్నజాజులు పూసే వేళ, ఒంటిగా నేను ఎంతో ఉంటే ఉయ్యాల ఎక్కి ఊగుతూ ఉంటే లారీ 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 లారీలో. ఏం కలిగింది? తలుపు కెర్రన చప్పుడైనది, గుండె చల్లున కొట్టుకున్నది. తలుపు కెర్రన చప్పుడైనది, గుండె చల్లున కొట్టుకున్నది. మెల్ల మెల్లగా కళ్ళు తెరచినే వచ్చినదెవరో చూశాను, వచ్చినదెవరో చూశాను. ఎవలాలు? నల్లని వాడు, గుంట కన్నుల వాడు, గుబురు మీసాల వాడు. అయ్యో అవోయ్! 6 అడుగుల పొడుగు వాడు, ముద్దు నిమ్మని నన్ను అడిగినాడు. వాణ్ణి నేను నలికేస్తాను. నేనివ్వ రానివ్వనంటూ ముఖము దాచుకున్నా, పోనివ్వ ముట్టివ్వమంటూ చెడను లాగినాడు. అమ్మా నాన్న, అమ్మా నాన్న కాపాడమంటూ అల్లాడిపోయాను. అయినా గాని వదలక నన్ను బొడిసి పట్టినాడు. అంతలో వచ్చింది. ఏమిటి మోస? కాదు, మా అమ్మ. ఏమండి? వెళ్ళవే నా తల్లి, వెళ్ళవే అమ్మా, ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు, డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు అని ముందుకు తోసింది. అది తల్లా కాదు, రాక్షసి, పిశాచి, దెయ్యం. తర్వాత ఏమైందో చెప్పు. తప్పనిసరి అయి వెళ్ళాను, సిగ్గుపడుతూ నిలుచున్నాను.